హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ఈరోజు మేము హాస్పిటల్లో నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ నర్సెస్ అందరితోటి. సో నర్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్లో. బికాజ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వీళ్ళే. డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు పేషెంట్ తోటి. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వీళ్ళు సెలైన్స్ పెట్టడం, వాళ్ళకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళు అంబులేషన్ అంటే లేచి నడిచేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం. లైక్ ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు అనుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ లేదా వాళ్ళ సెల్ఫ్ హైజీన్ కేర్ గురించి కానీ అన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో నర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్. Hi guys, my name is Kiranmay. I'm working in Sudha Hospital. I'm proud to say I'm in this profession because ఎందుకంటే మేమందరం చాలా సర్వీస్ అనేది చాలా మంచిగా ఇస్తున్నాము. సుధా హాస్పిటల్లో మేడం మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు వర్క్ అనేది. మేడము మాకు అంటే ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెయిన్తో ఎంత సఫర్ అయి వస్తున్నా కూడా మేము స్మైల్ ఫేస్తో వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పెయిన్ మొత్తం మర్చిపోయి మా దగ్గరికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. ఎట్ ద లాస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫేసెస్లో మేము ఆ పెయిన్ మొత్తం వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పెయిన్తో అయితే వస్తారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పెయిన్ మొత్తం తగ్గిపోయి చాలా హ్యాపీగా వాళ్ళ ఫేసెస్లోనే మేము చూడగలుగుతాం వాళ్ళు మాకు ఎంత థ్యాంక్స్ చెప్తున్నారు. ఒక డెలివరీ పేషెంట్ అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు వచ్చేటప్పుడు చాలా పెయిన్స్తో, కొందరు ఎమర్జెన్సీలో ఫ్లూయిడ్ లీక్ అవుతుందని, కొందరు ఏంటంటే బ్లీడింగ్ అవుతుందని, ఇలా చాలా చాలా కేసెస్తో వస్తుంటారు. కానీ మేడం ఏ టైంలో అయినా సరే ఆ పేషెంట్కి చాలా బాగా ట్రీట్ చేస్తారు. మేము వచ్చి వాళ్ళని ట్రీట్ చేస్తాము. మేడం ట్రీట్మెంట్ చెప్పి వెళ్ళాక మేము ఏ టైంలో అయినా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి ఇచ్చి వెళ్తుంటాం. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే పేషెంట్స్ మాతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాము. మేము వాళ్ళని పేషెంట్ లాగా ట్రీట్ చేయకుండా మా ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్లో మా మదర్, మా ఫాదర్, లేదంటే మా సిస్టర్స్ అలా ఉన్నారు అని చెప్పి మేము ట్రీట్ చేస్తున్నాము. అందుకే ఆ విధంగా మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ పేషెంట్స్ మాకు చాలా థ్యాంక్స్ చెప్తుంటారు. ఆ పేషెంట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు ఒక గిఫ్ట్ కానీ స్వీట్ బాక్సెస్ కానీ ఇలా వాళ్ళ థ్యాంక్స్ ఆ విధంగా మాకు చెప్పుకుంటారు. హలో ఎవ్రీవన్, నా పేరు శిరీష. నేను ఇక్కడ సుధా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2020లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు 4.5 years అవుతుంది. సో ఇక్కడ అయితే ఓపీ అండ్ ఇన్పేషెంట్స్, ఓటీ అన్నీ ఉంటాయి. తర్వాత ఓపీలో పేషెంట్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇన్ఫర్టిలిటీ, తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నా కానీ, జనరల్ ఫీవర్ అట్లా ఉన్నా కానీ ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ పేషెంట్స్ని ఫస్ట్ మేము స్మైల్తో రిసీవ్ చేసుకుంటాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో వస్తారు. సో మేము స్మైల్తో రిసీవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది. కాబట్టి అందరం స్మైల్తో రిసీవ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇంకా అన్ని వైటల్స్ అవన్నీ చూసి తర్వాత ఇంకా మేడం దగ్గరికి పంపిస్తాము. సో మేడం కూడా చాలా హ్యాపీగా పేషెంట్స్తో ఫ్రెండ్లీగా చూస్తూ మంచిగా మాట్లాడుతూ కన్సల్టేషన్ చేస్తారు. తర్వాత ఇన్పేషెంట్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఇన్ఫర్టిలిటీ కానీ తర్వాత ల్యాబ్ ఇవన్నీ కూడా చేస్తారు. నార్మల్ డెలివరీస్, తర్వాత సెక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మేము చేస్తాము. టెన్షన్తో అంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు చాలా టెన్షన్తో వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము సి సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ ఏదో ఒకటి అవుతుంది కదా. సో ఇప్పటి వరకు మేమేమి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం కదా అని వాళ్ళు చాలా టెన్షన్తో ఉంటారు. కానీ మేము వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి మీకేం అవ్వదు, ఏం టెన్షన్ పడకండి, మేము ఉన్నాం కదా, మీ పక్కనే ఉంటాము అని చెప్పేసి ఇలా ధైర్యం చెప్తూ వాళ్ళకి మంచిగా ఉండేటట్టు అన్ని సర్వీసెస్ అన్నీ అందిస్తాం వాళ్ళకి మేము. సో వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. తర్వాత మేము కూడా వాళ్ళతో చాలా ఫ్యామిలీ మెంబర్స్గానే ఉండి మంచిగా చూసుకుంటాము. ఆ తర్వాత పెయిన్స్తో వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండి అన్ని పెయిన్స్ అది ఏం కాదు, మెల్లిగా అది కొంచెం వస్తూ ఉంటాయి, మీరేం టెన్షన్ పడకండి, నెమ్మదిగా అంతా బాగానే ఉంటుంది, ఏం కాదు అని చెప్పేసి మేము అన్ని వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళు
బేబీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు మమ్మల్ని అంటారు, మీరున్నారు చాలా థ్యాంక్స్ అని, మేడం మీరందరు చాలా బాగా హెల్ప్ చేశారు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉండడం వల్లే మేము వాళ్ళతో ఫ్రెండ్లీగా మంచిగా చూసుకుంటాము. అందుకని చెప్పేసి మేము కూడా ఓకేనండి అని చెప్పేసి ఇంకా అన్నీ చేస్తాము. తర్వాత సెక్షన్ వాళ్ళు కూడా చాలా భయపడతారు అనెస్థీషియా అది ఇవ్వడం కోసం. మేము వాళ్ళ పక్కనే ఉండి ఏం కాదు అని చెప్పేసి ధైర్యం అది చెప్తాము. 9 months కంటిన్యూగా ఇక్కడే అటెండ్ అయ్యి వాళ్ళు బేబీని కూడా తీసుకొని వెళ్ళేటప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని నెలలు అంతా వాళ్ళు ఇక్కడే ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు బేబీతో కూడా వెళ్తున్నారు అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉంటుంది. చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో థ్యాంక్ యూ సుధా హాస్పిటల్. హ్యాపీ నర్సెస్ డే. హ్యాపీ నర్సెస్ డే. హ్యాపీ నర్సెస్. అండ్ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కి మనందరం కూడా వి షుడ్ బావ్ అవర్ హెడ్. థ్యాంక్ యూ.